ముత్యాలమనంటే ఈ ఆడలకు గురుపము నల్లబోసినట్టు ఎక్కడలమనంటే ఈ సుందులమనంటే కనకాల కట్టమేసినట్టు ఈ నాశిని తమ్ముడు పింజుల బలవిషను ఏడు రక్షణల పూజాకంగా నాలుగు కలమితంగా పెట్టుకుని ఆ పెద్ద గ్రామానికి పిలిచారు. జగల కుమారుడ ముత్యాలమ్మకి అమ్మ మీ పాదాలకి శతకోటి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి భక్తుడి తరఫు నుంచి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీ పాదాలకి శతకోటి వందనాలు. అమ్మ మా యథాశక్తి ప్రకారంగా పూజలు చేశాము తల్లి. మీకు ఎలా అనిపించాయో తల్లి మీరు తెలపగలరు. సంతోషంగా ఆనందంగా మీరు చేసిన పూజ ఎంతో ఘనంగా. అమ్మ పాడి పంట అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను తల్లి. మీ ఆశీర్వాదం కావాలి. పాడి పంట సక్రమంగా జరుగుతున్నాయి. మీకు కావాల్సినవి ఉన్నాయి, కోరినన్ని వర్షాలు కూడా ఉన్నాయి, 90 వర్షాలు ఉన్నాయి. అమ్మా దీంతో పాటు 5 ప్రమాదాలు కూడా ఉన్నాయి, ప్రాణాలు కూడా ఉన్నాయి. అమ్మా అతివృష్టి అనావృష్టి నుంచి మమ్మల్ని తప్పించే దైవము నీవే తల్లి. తల్లివి నీవే, జగజ్జన్ని జగన్మాతవు నీవేనని మేము అందరము మిమ్మల్ని నమ్మి సదా మీ సేవలో నిమగ్నమై ఉన్నాము తల్లి. మీరు కాపాడాలని కోరుకుంటున్నానమ్మా. అమ్మా వచ్చి ఇక్కడ మన కుమారుడు ముత్యాలమ్మ గుడికి వచ్చి ప్రతి సేవకుడు, ప్రతి భక్తుడు, ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని వేడుకుంటున్నాను తల్లి. అమ్మా మన గుడికి చాలా మంది వచ్చి వేడుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర వచ్చి వివాహం కాని వాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి మీరు సంతానం ఇచ్చి, వివాహం కాని వాళ్ళకి వివాహం చేస్తారని మీ మీద దృఢ నిర్ణయంతో ఉన్నారమ్మా. మీరు దయచూసి వాళ్ళకి ఆశీర్వచనం చేయమని కోరుకుంటున్నానమ్మా. తప్పనిసరిగా కోరిందల్లా కొంగు బంగారం చేసే అమ్మా ఇంకా చివరి ఏంటంటే అమ్మా మన రాష్ట్రం మొత్తం బాగుండాలి. ప్రతి భక్తుడి మనసులో, ప్రతి సేవకుడి మనసులో ఒకే కుటుంబం లాగా ప్రేమ అనురాగాలతో సదా మీ సేవలో నిమగ్నమై ఉండాలని, అటువంటి శక్తిని బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. అసలు ఆ తప్పులు చేసే బుద్ధి రాకుండా మీరు శిక్షణ ఇస్తారు. మీరు ఒక తల్లి అమ్మా, మా తల్లి. మీరు లేనిది మేము లేము, మీ ఆశీర్వచనం లేనిది మేము లేము. కాబట్టి ఆ తప్పులు జరగకుండా సద్బుద్దేశంతో ఆ తప్పులు చేయకుండా మంచి బుద్ధి జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటున్నానమ్మా. అమ్మా పూజలు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంకా ఇప్పుడు ఈ రోజు మాకు తెలిసినంత కాడికి లోపల బయట అంతా చేశాము తల్లి. అందులో ఏమన్నా తప్పులు చేస్తాము క్షమించి ఇంకా ముందు పూజలు ఎలా చేయాలి అనేది మీరు దగ్గరుండి పూజలు చేయించాలని మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి. ఆ శక్తిని, ఆ బుద్ధిని కలిగించమ్మా తల్లి. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా ఈ మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరూ మిమ్మల్ని వేడుకుంటున్నారమ్మా. అందరినీ రప్పించే భారం కూడా నాది, కానీ మీరు మొదలు పెట్టండి, తర్వాత నేనే రప్పిస్తాను. మీరు దగ్గరుండి ఈ కార్యక్రమం చేసేటట్టు ఆశీర్వచనం చేస్తారని పూర్తి మనస్ఫూర్తితో నమ్ముకున్నాను తల్లి. తప్పనిసరిగా అమ్మా ఇంకోటి ఏంటంటే పాడి పంటలో ఎట్లా అవుతుందంటే అమ్మా అతివృష్టి అనావృష్టి చాలా జరుగుతుంది తల్లి. ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటన్నిటి భారము నుంచి మమ్మల్ని అందరినీ, మీ బిడ్డలను కాపాడాలని పదే పదే మీతో బాధ పట్టుకొని వేడుకుంటున్నాను తల్లి. మీరు మాత్రం తప్పులు చేయకని చెప్పాను కదా. మీకు కావాల్సిందంటే ఇచ్చే భారం నాకు, కానీ మీరు తప్పులు మీద తప్పులు చేస్తే మాత్రం నేను రాని కాదు. నాకు పిల్లలు ఊరుకునేవాళ్ళు, ఆధారకి దేశం కేసేవాళ్ళు, ప్రాణ నష్టం కూడా ఎలా చూస్తాం. అమ్మ ఎటువంటి తుఫాన్లు వచ్చినా, ఎటువంటి సంఘటనలు వచ్చినా ఆ సంఘటనలన్నిటి నుంచి మీరు కాపాడాలమ్మా. ఇది బాగా
ఎవరు ఊరాల్సింది వాళ్ళు పోతారు, ఎవరు ఉండాల్సింది వాళ్ళు ఉంటారు. జై